కావ్య రూమ్‌లోనికి రాజ్ బొకే తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి రూమ్‌లోకి ఇలా వచ్చారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ అయితే, "మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను" అని చెప్పేసైతే తనకి ఆ గిఫ్ట్‌నైతే ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఏముంది ఇందులో?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ అయితే, "మీరే చూడండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య ఆ గిఫ్ట్‌ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అందులో ఒక డ్రెస్ ఉండటం చూసి, "వావ్! ఎంత బావుందో ఈ డ్రెస్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం చూస్తేనే కాదు, వేసుకుంటే కూడా ఇంకా బావుంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇప్పుడు వేసుకోమంటారా ఏంటా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "అవును వేసుకుంటే తప్పేముంది, మీకే కదా గిఫ్ట్ ఇచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో కావ్య రూమ్ లోపలికి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇంత అందంగా ఉన్నారు ఈ డ్రెస్‌లో అని చెప్పేసైతే అనుకుంటూ కావ్య వైపు కళ్ళు అప్పగించుకొని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా సిగ్గుపడుతూ బయటకు వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజు మాత్రం కళ్ళు తిప్పుకోకుండా కావ్యను మాత్రమే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య రాజు దగ్గరగా వస్తూ ఉంటుంది. రాజు కూడా కావ్య దగ్గరగా వెళ్లి కావ్యని అలా చూస్తూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "ఏంటండి డ్రెస్ బావుందా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "బాగుందా? సూపర్‌గా ఉంది" అని చెప్పేసైతే అనుకుంటూ కావ్య వైపు అలా చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు.